నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ నూతన అధ్యక్షులుగా పెండెల వెంకట్రావు ఏకగ్రీవ ఎన్నిక ఏక మొత్తం ఆస్తి పన్ను చెల్లింపులలో 5% రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. ఆర్థిక సంవత్సరానికి గాను ఏక మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించినట్లయితే 5% రాయితీ లభిస్తుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను గడువు తేదీని ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని చెప్పారు. ఇందుకు సంబంధించి వడ్డీలో 50% రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఏక మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించినట్లయితే 5% రాయితీ వర్తిస్తుందని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. 5% రిపేట్ రావడం వల్ల ఆయనకు ₹638 రిపేట్ వచ్చింది. సో ఈ ₹638 ఏప్రిల్ 30 తారీఖులో కడితే ఈయనకు వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఆయన యాక్చువల్ ఎంత కడుతుందంటే ₹12,116 మాత్రమే కడుతున్నాడు. ₹635 రిపేట్ వచ్చింది. సో ఇలాంటి రిపేట్ను సద్వినియోగపరచుకోవడం వల్ల 5% మీకు ఆదాపడాలి. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి, పట్టణాలకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలైనటువంటి శానిటేషను, అలాగే వాటర్ సప్లై, వీధి లైట్లు, రోడ్లు, కాలువలు, ఈ ప్రాధాన్యత క్రమంలో కార్యక్రమాలు నిర్వహించాలనేసి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగానే మన పట్టణం నందు ఉదయం మార్నింగ్ 5 గంటల నుంచే ఈ శానిటేషన్ కార్యక్రమాలు మొదలవుతుంది. డోర్ టు డోర్ కలెక్షన్ కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజు సేకరించేటువంటి కార్యక్రమాలు చేపట్టాం. ఎక్కడ గ్యాప్ ఉంటే కనుక అది కూడా మున్సిపల్ అధికారుల దృష్టికి వస్తే ఇంకా వెంటనే దాన్ని రెక్టిఫై చేయడం అవుతుంది. అదేవిధంగా వాటర్ సప్లై విషయంలో కూడా కొన్ని చర్యలు చేపడుతున్నాం. వీటిని అందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. అందులో భాగంగానే ప్రజలకు ఇలాంటి మౌలికమైనటువంటి సదుపాయాలు రెగ్యులర్గా ఖచ్చితంగా అందించేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. ఇవన్నీ కూడా చేసుకోవాలంటే కనుక మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి రెవెన్యూ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేయాలి. చక్కగా రెవెన్యూ కలెక్షన్ అన్నీ కూడా రాబట్టుకోవాలి. ఈ యొక్క రెవెన్యూ వసూళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు కొన్ని విషయాలు రాష్ట్ర స్థాయిలో ఆలోచన చేసి ఈ యొక్క రెవెన్యూ వసూళ్లు బాగా రావాలంటే కనుక కొంత వెసులుబాటుగా అనిపించాలి. కొంత ఇన్సెంటివ్స్ కూడా ఇస్తే కనుక ఇంకెవరన్నా కూడా ట్యాక్స్ కట్టాల్సి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు సులువుగా వాళ్ళు ట్యాక్స్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి గమనించి సాధారణంగా ఇంట్రెస్ట్ వైవ్ అనేటువంటిది ఉండదు. కానీ వీటన్నింటినీ కూడా గమనించి ప్రభుత్వం వారు గత నెల 31వ తారీఖు వరకు వడ్డీ ఏదైతే ఉందో అంటే ఒక ₹100 వడ్డీగా ఉంటేగా అందులో 50% రాయితీగా కల్పించారు. ఆ యొక్క సదవకాశం మార్చి నెల ఆఖరు వరకు ఉంచినారు. అయితే ప్రజల నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లను గమనించుకొని రాష్ట్ర స్థాయిలో చాలామంది ఈ యొక్క వడ్డీ రాయితీని ఇస్తే కనుక ఇంకా కూడా కట్టించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ల మేరకు ఆ యొక్క అవకాశాన్ని మార్చి నెల ఆఖరుతో కాదు ఏప్రిల్ నెల ఆఖరు వరకు అనేటువంటి సదుపాయాన్ని కలిగి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ నూతన అధ్యక్షులుగా పెండెల వెంకట్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మంగళవారం బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ 2వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో నూతన పాలకవర్గ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా పెంటేల వెంకట్రావు, సెక్రటరీగా తాతా శ్రీనివాసరావు, ట్రెజరర్గా శ్రీరామ్ రాజా, ఉపాధ్యక్షులుగా పెండేల సుబ్బారావు, కమిటీ సభ్యులుగా అచ్యుత సాంబశివరావు, నూకల రాధాకృష్ణమూర్తి, కొబరావూరి కిషోర్, మువ్వా సుబ్బారావు, డోగిపత్తి చంద్రశేఖర్, చందూలు రమేష్, మాజేటి కృష్ణకిషోర్, కొల్లిపర రాధాకృష్ణమూర్తి, జక్కా చంద్రకృష్ణ ప్రసాద్, దేశు రవికుమార్, కోరపాటి రవికుమార్, మానేపల్లి చంద్రశేఖర్, తవ్వ ప్రసాద్, సింగరికొండ ఆంజనేయులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత పాలకవర్గంలో ఏకపక్ష నిర్ణయాలతో ఎటువంటి ప్రలోభాలకు తావు ఇవ్వకుండా దేవస్థాన అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేస్తుందని అధ్యక్షులు పెండెల వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. దేవస్థానం సత్రం కమిటీకి ప్రెసిడెంట్గా 13వ తారీఖున నన్ను ఎన్నుకోవడం జరిగింది. అన్నంటే పెండెల వెంకట్రావుని ఎన్నుకోవడం జరిగింది. పిఎస్సీలుగా మరి తాతా శ్రీనివాసరావు సెక్రటరీగా ఎన్నికయ్యారు. అట్లాగే ట్రెజరర్గా శ్రీరామ్ రాజా గారిని ఎన్నుకోవడం జరిగింది. పెండాల సుబ్బారావుని వైస్ ప్రెసిడెంట్ గాను, వచ్చు సాంబశివరావు గారిని జాయింట్ సెక్రటరీ గాను నియమిస్తున్నారు. కమిటీ సభ్యులుగా నూకల రాధాకృష్ణమూర్తి గారు, మువ్వల సుబ్బారావు, డోగిపత్తి చంద్రశేఖర్, చందోల్ రమేష్, మాజేటి కృష్ణకిషోర్, కొల్లిపల్లి రాధాకృష్ణమూర్తి, జక్కా చంద్రకృష్ణ ప్రసాద్, దేశు రవికుమార్, కోరపాటి రవికుమార్, మానేపల్లి చంద్రశేఖర్, తవ నాగప్రసాద్, సింగిరికొండ ఆంజనేయులు గారు, వీరందరినీ కమిటీ ఆమోదించినట్టుగా చేతులెత్తి సపట్లు కట్టవలసిందిగా కోరుతున్నాం. కార్యవర్గాన్ని మొత్తాన్ని ప్రకటించాము. మనము మళ్ళీ మీటింగ్ చేసుకొని ఆ రోజు నుంచి ఈ కార్యక్రమాలు ఇక్కడ అన్నీ కూడా ఏం జరగాల్సినవన్నీ కూడా చూస్తాం. నూకల వేణుగోపాలరావు గారు కొంతమందిని కక్షపూరితంగా తీసేశాడు. వాళ్ళందరినీ వెనుగొండ వెంకటేశ్వరరావుతో సహా అందరినీ కూడా వాళ్ళకి సభ్యత్వం పునరుద్ధరిస్తామని తెలియపరుస్తుంది. కార్యక్రమంలో భాగంగా పట్టణ బస్టాండ్ వద్ద గల వైశ్య విద్యానిధి కమిటీకి సంబంధించి కార్యదర్శిగా గుండా పిచ్చయ్య, జాయింట్ సెక్రటరీగా మాలేపాటి తిరుమలేశ్వరరావును పెండెల వెంకట్రావు ప్రకటించారు. జాయింట్ సెక్రటరీ కొంతమంది వ్యక్తులు ఆఫ్రాల్ ఎవరో ఒక వంటవాడు అన్నారు. అయ్యా నేను నిజమే వంటవాడిని, కానీ ఇలా మీ అందరి సహకారంతో, పెద్దల సహకారంతో నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. దేవస్థానం పాలకవర్గ విధుల్లో కానీ, అమ్మవారి పూజాలలో కానీ, అపచారాలు కానీ, ఆచార వ్యవహారాలు కానీ అన్నిటినీ సభ్యంగా పెద్దల సూచనతో, గత పాలకవర్గం వాళ్ళ సూచనతో, మన ఉన్న పుర ప్రముఖుల సూచనతో చక్కగా నిర్వర్తించాలని ఆ అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను.
మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణంలోని 28వ వార్డులో మంగళవారం పర్యటించారు. చెంచిపేట బాను టీ స్టాల్ దగ్గర నుండి జేఎంజే కాలేజీ వరకు మెయిన్ డ్రైన్ కాలువలోని పొడికలు తీయించు పనులు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు అందజేశారు. సుందర దినానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎం సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. స్లాబ్ ఉండేది, స్లాబ్ కూడా పగలబడుతుంది. యాంటీ ఎదురుగా పంటకాలం తీపియటం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎవరికి వాళ్ళు పంటకాలం అవటాన మాన్యువల్ కూడా లేకుండా పూర్తి చేయటం జరుగుతుంది. ఆ జరిగిన అంటే ఇప్పుడు రాళ్ళు కంకర అలానివి ఇప్పుడు మొన్న చూశారు, వానబడి ఆ కొమ్మలన్నీ చెట్లు కొమ్మని ఇరిగి ఆ కాలువలో పడటాన అవన్నీ అక్కడ ఆగిపోవటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నా విజిట్కి రావటం జరిగింది. ఇక్కడ వచ్చేసి జేసీబీతో అవన్నీ తొలగించాము. అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఇప్పుడు కన్స్ట్రక్ట్ జరుగుతుంది, ఆ జరుగుతున్న కంకర ఇసుక అనేది ఆ కాలువలో పంట కాలువలో పడిపోతుంది. ఆ పడిపోతానే అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. దానివల్ల వార్డుల్లో నీళ్ళు ఆగిపోతున్నాయి. మెయిన్ సమస్య అది. ప్రజలు మీరు గమనించండి. మేము లేచిన కానీ మేము కానీ మా మున్సిపల్ అధికారులు కానీ వార్డుల్లోకి వస్తున్నాం. వార్డుల్లో శానిటేషన్ బాగుంటేనే మన ఆరోగ్యంగా మెరుగుపడింది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా గమనించి ఇలాంటి ఏమన్నా ఉంటే మటుకు జాగ్రత్త తీసుకోమని కోరుతున్నాను. అలానే కాలువలో పడకుండా చూస్తేనే ఇంకా శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి మీరు మాకు సహకరించండి. మార్చ్ ఇంటర్ పరీక్షా ఫలితాలలో అంగలగుదురు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యధిక మార్కులు సాధించి విజయదుందుబి మ్రోగించారు. కాలేజీలో ఎంపీసీ విభాగంలో పి త్రివేణి 470 మార్కులకు గాను 438 మార్కులతో ప్రథమ స్థానాన్ని, వి సమ్మక్క 470 మార్కులకు గాను 432 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, బైపీసీ విభాగంలో జి హని 440 మార్కులకు గాను 343 మార్కులతో ప్రథమ స్థానాన్ని, టి తేజస్విని 440 మార్కులకు గాను 320 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం వారిని ఘనంగా సత్కరించారు. అదనపు తరగతులు నిర్వహించి మంచి మార్కుల సాధనకు తోడ్పాటుకు అందజేసిన అధ్యాపక బృందానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ, బడుగు, బలహీన, గ్రామీణ, పేద విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడానికి ప్రభుత్వం అన్ని వసతులతో పాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నట్లు అధ్యాపక బృందం తెలిపింది. చదువుకు డబ్బు అడ్డం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ బాలికల జూనియర్ కళాశాల పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 12వ తారీఖున జరిగిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా కళాశాల ఊహించని విధంగా అద్భుతమైన రీతిలో ఫలితాలను సాధించడం జరిగింది. ఇందుకు గాను కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయుని మొదటిగా అభినందిస్తున్నాను. సాధారణమైన విద్యార్థులు, చాలా పేద విద్యార్థులు, అసలు స్కూల్ మానేసిన పిల్లల్ని మా వాళ్ళు వెతికి పట్టుకొని వచ్చి వారితో అసాధారణమైన ఫలితాలను సాధించడానికి ఎంతగానో కృషి చేశారు. వారిని అభినందిస్తున్నాను. మాది పిఎంసి స్కూల్ అండి. ఫుల్ ఫ్లెడ్జెడ్గా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కెమిస్ట్రీ ల్యాబ్ శాంక్షన్ అయింది, అట్లానే లైబ్రరీ ఉంది, అలానే ప్లే ఫీల్డ్ అంతా కూడా చాలా అద్భుతంగా స్కూల్ని సుందరంగా తీర్చిదిద్దాం. నా పేరు త్రివేణి. నేను సంగంజాలమూడి హై స్కూల్ కాలేజ్లో 10th వరకు చదివాను. అంగల్గుతురు జెడ్పీహెచ్ఎస్ ప్లస్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. 470కి 438 మార్క్స్తో పాస్ అయ్యాను. మా టీచర్స్ సార్స్ అందరూ ఎంతో కష్టపడ్డారు. ఇంకా మాలాంటి పిల్లలు అనేక మంది జాయిన్ అవ్వాలి కోరుతున్నాను. ఫీజు ఏమి లేకుండా ఫ్రీగానే అన్ని ఫెసిలిటీస్ మాకు
అందుతున్నాయి. మాది అంగళకుదురు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ అనగా బాలికల కళాశాల. ఈ హై స్కూల్ క్యాంపస్లోని బాలికల కళాశాల ప్రవేశపెట్టి ఉన్నారు. మరి ఈ కళాశాలలో ఈ సంవత్సరం విద్యార్థులు మొన్న 25 మార్చి ఎగ్జామ్స్ జరిగిన ఫలితాల్లో చాలా ఉన్నతమైన ఫలితాలు సాధించి ఉన్నారు. తెనాలి పట్టణంలోని ఏ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకి తగ్గకుండా మంచి మార్కులతోటి మన జూనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను 438 మార్కులతోటి త్రివేణి అనే విద్యార్థిని, అదేవిధంగా 432 మార్కులతోటి సమ్మట్ అనే విద్యార్థిని ప్రథమ ద్వితీయ స్థానం సాధించారు. ఇంత తర్వాత వైష్ణవి 372 మార్కులు, తర్వాత ఆశ అనే అమ్మాయి 335, అలాగే బైపీసీ గ్రూపులో కూడా హనీ అనే అమ్మాయి 343 మార్కులతోటి ప్రథమ స్థానము. ఈ విధంగా ప్రైవేట్ కాలేజీలు ఎక్కడ కూడా మనం గమనిస్తూ ఉంటే ఈ విద్యార్థి వీళ్ళందరూ కూడా కేవలం నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ విద్యార్థినులు సరైన ఆ ఫీజు కట్టుకోలేక పూర్తిగా పేద కుటుంబాలు కాబట్టి వారందరినీ మేము వెతికి ఈ +2 కళాశాల ఉన్నది. నా పేరు సమ్మక్క. నేను సంగంజాలముడి హై స్కూల్లో 10th చదివాను. అంగంగుతులు ZPHS+లో ఇంటర్ చదివాను. ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. 470కి 432 మార్క్స్ వచ్చినాయి. కాలేజీలో సెకండ్ నేను. మా కాలేజీలో సార్స్ నేను చదువుకోలేకపోతున్నానని మా ఇంటికి వచ్చి మా అమ్మని ఒప్పించి ఇక్కడికి రప్పించారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పట్టణ చెంచుపేట డొంక రోడ్డులో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆచార్య గుజ్జలముడి కృపాచారి పాల్గొన్నారు. కార్యక్రమంలో అందే మర్యాదాసు, గుమ్మడి సంపత్ వర్మ, పినపాటి విజయ్, బి సురేష్, శెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ని గురించి అందరూ కూడా విస్తృతమైనటువంటి చర్చలు చేస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు. భారతదేశం ఈరోజు సుసంపన్నంగా ఈ విధంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది అంటే కేవలం భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి కృషి వల్లే జరుగుతుంది. ఆయన చేసిన ప్రణాళిక, ఆయన రచించినటువంటి రచనా విధానం, ఆయన చేసినటువంటి రాజ్యాంగ విధానం భారతదేశాన్నే కాదు ప్రపంచ దేశాన్ని ఆశ్చర్య జగతులను చేసి ఈరోజు ప్రపంచాన్ని వెలిగిస్తూ ఉంది. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి 135వ జయంతి జరుపుకోవటం, అందులో చాలా చిన్న ప్రాంతమైనటువంటి చెంచుపేట డొంక రోడ్లో ఈ యూత్ అంతా కలిసి ప్రతి ఏడాది నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. మన యొక్క యువత, చెంచుపేట డొంక రోడ్డు యువత ఈరోజు ఇంత అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకునే విధంగా ముందుకొచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు మన యూత్ ఈ విధంగా ముందుకొచ్చి ఈ ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ ఆనాడు మన దేవుడు అంబేద్కర్ గారు బాల్యం నుండి ఎన్నో అవమానాలు, చదువుకునే దగ్గర నుంచి ఎన్నో అవమానాలు పడ్డారు. కానీ ఎన్ని అవమానాలు పడ్డా విద్యను మర్చిపోలేదు. ఈ దేశంలో చదువుకి ఈరోజు ప్రపంచం మొత్తం ఆ యొక్క విద్యా ఖనిని గుర్తుపెట్టుకున్నారంటే దానికి కారణం విద్య. కాబట్టి ఇక్కడ చేరి ఉన్న యువకులు మీరందరూ కూడా చదువు ఒక్కటే మన సంపద. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారుల కాన్వకేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు జరపడంతో పాటు విద్యార్థులు తమ పాఠ్యాంశాలకు సంబంధించిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. లఘు నాటికలు ప్రదర్శించడంతో పాటు చిన్నారులు చేసిన శాస్త్రీయ,
ఆధునిక నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మౌళికాంత్ వి దాసరి మాట్లాడుతూ నేటి విద్యార్థులకు చదువు కేవలం విజ్ఞానం పెంచడమే కాకుండా వారిలో సృజనాత్మకతను వెలికి తీసేలా ఉండాలని అన్నారు. కొత్తగా సృష్టించాలి. దే నీడ్ టు క్రియేట్. దట్ క్రియేటివిటీ హ్యాస్ టు గో టు ద హైట్స్. That is the whole purpose of the education. It's not about the, I cannot say it's not about the marks. It's to some extent marks are important, but beyond the marks, we need to improve the creativity of the students. That is where we are upgrading our curriculum from year to year. Every academic year, mana curriculum lo kotta changes తీసుకొస్తున్నాము. ఇందాక స్టూడెంట్స్ చెప్పినట్టుగా we have so many activities like speaking tree, abacus, PET classes, SLM, so many activities. As a whole, what we are trying to do is, usually what we feel is, student school ko vachedappudu vadiki emi teliyadu, vadoka it's something like an empty bowl ani anukuntunnaru, right? But here when he comes to school, the role of the teacher is not to fill the bowl with some facts, ఏదో ఇలా ఉంటాయి మొత్తం ఇది అని చెప్పి వాటి ఏదో ఆ బౌల్ని ఏదో కొన్ని విషయాలు చెప్పి దాన్ని ఫిల్ చేయడం కాదు. ఆ బౌల్ని మనం ఏం చేయాలంటే హీ షుడ్ ఏబుల్ టు థింక్ అబౌట్ వాట్ కెన్ బి క్రియేటెడ్. సో ఇట్ షుడ్ నాట్ బి ఫిల్డ్ విత్ ద ఫ్యాక్ట్స్, బట్ ఇట్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద క్యూరియాసిటీ టు లెర్న్ సంథింగ్ న్యూ. ఆ క్యూరియాసిటీని మనం క్లాస్ రూమ్లో కనుక డెవలప్ చేయగలిగితే, అదే కనుక ఇంటి దగ్గర పేరెంట్స్ కనుక కంటిన్యూ చేయగలిగితే, దీస్ కిడ్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్ టుమారో. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ వార్షిక నివేదికను సమర్పిస్తూ ఈ విద్యా సంవత్సరం అవలంబించిన పలు ప్రయోగాత్మక అంశాలను తెలిపారు. రానున్న పోటీ ప్రపంచంలో మనగలిగేలా నెహ్రూ నికేతన్ బాలబాలికల్ని తీర్చిదిద్దుతున్నట్లు ఆమె తెలిపారు. పిల్లలందరూ నిర్భయంగా వేదికపై ఇటువంటి ప్రదర్శనలు ఇవ్వటం చూసి అందరూ ప్రశంసించారు. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ధ్రువపత్రాలు, పథకాలు అందించి అభినందించారు. పిల్లల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న ఇంత మంచి పాఠాలను తమకు అందుబాటులోకి తెచ్చినందుకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేస్తూ నెహ్రూ నికేతన్ యాజమాన్యాన్ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓకేనా? ఈ బొమ్మని చూసావా? భలే భలే బండిని మనుషులు లాగుతున్నారేమి నాన్న? బండిని లాగుతున్నది విద్యార్థులు. బండిలో కూర్చున్నది ఎవరో తెలుసా? ఎవరు నాన్నగారు? భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. రాధాకృష్ణన్ గారు గొప్ప విద్యావేత్త, తత్వవేత్త. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేశారు. Let me tell you, Reflections is a very unique program which allows each and every student of the class to come onto the stage and demonstrate or explain whatever they have learned in their classrooms. So you need to understand, parents, there is lot of effort goes into conducting such a unique program called Reflections, and our hard-working team, our teachers have successfully been conducting this program for the past 10 years. Let me give them a big round of applause for that. They truly deserve it. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ నూతన అధ్యక్షులుగా పెండేల వెంకట్రావు ఏకగ్రీవ ఎన్నిక. ఏక మొత్తం ఆస్తి పన్ను చెల్లింపులలో 5% రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.